ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. బ్రహ్మానందం గారికి అవకాశాలు తగ్గాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం, ఇది ఓపెన్. ఆయనకి అవకాశాలు తగ్గటం వల్ల సప్తగిరికి అవకాశాలు పెరిగాయి, ఇది ఆయనకి ప్లస్ అయింది అనేది ఒక కామెంట్. చాలా 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 రాంగ్ మేడం ఈ విషయం. ఈ రోజు నేను బ్రహ్మానందం గారు నాకు గురువు లాంటి వ్యక్తి, ఆయనకి నేను అసలు పెద్ద ఫ్యాన్ అండి. ఆయనకి ఆయన చెప్పే డైలాగుల్ని నా మాడ్యులేషన్లో చెప్పుకొని ఈరోజు సక్సెస్ అయిన వ్యక్తిని. మీరు అదే దూకుల్లో నేను ఇలాంటి రౌడీలు చేస్తే నేను సుస్సు పోయిస్తాను రా అంటాడు, నేను అదే డైలాగ్ ప్రేమగా చిత్రం లెక్క సుస్సుకి వెళ్ళొస్తాను అక్క అంట. ఇలా మార్చి చెప్పి ఆయన ఇన్స్పైర్, ఆయన ఒక ఐకాన్గా తీసుకొని సక్సెస్ అయిన వ్యక్తిని నేను సప్తగిరి. బ్రహ్మానందం గారు ఎంత గొప్ప వ్యక్తి అండి, మహానుభావుడు, ఎప్పటి నుంచి ఉన్నారండి. అవును, ఇద్దరికి వ్యక్తిగతంగా ఉన్నాయని చెప్పట్లేదు, అవకాశాలు తగ్గాయి కాబట్టి. అవకాశాలు ఆయన తగ్గడం అనేది మాట తప్పు మేడం. ఆయన మనం అన్ని చూడాలి, ఆయన ఏజ్ చూడాలి, ఆయన ఎక్స్పీరియన్స్ చూడాలి. ఇప్పుడు నేను 5 o'clock సెట్కి రమ్మంటే వెళ్తా నా ఏజ్ ప్రకారం. ఆయన బ్రహ్మానందం గారిని 5 o'clock రమ్మంటే వెళ్తారండి. ఆయన ఎంత, ఆయన ఏజ్ ఇవన్నీ చూసుకోవాలిగా. ఆయనకి ఇప్పుడు రష్ కావాలి. ఇప్పటికి ఆయన బిజీగా ఉన్నా అంత ముందు లేదంటే ఇప్పుడు ఎవరి కెరీర్ ఒకేలా ఉండదు కదండి. మన ఆయన రేజ్ 30 ఏళ్ళ నుంచి ఆయన 30-40 సంవత్సరాల నుంచి ఆయన మేకప్ వేసుకుంటున్నారు. 34 సంవత్సరాల నుంచి ఆయన కనమతల సర్వీస్ చేస్తున్నారు. ఎన్ని గొప్ప సినిమాలు చేశారు, ఎంతమందిని నవ్వించారు, ఎంతమంది గుండెల్లో బ్రహ్మానందం గారు ఉన్నారు.